నేను ఈ మధ్యలో చాలా పేషెంట్స్ ని చూస్తున్నాను. మరి మళ్ళీ చాలా పేషెంట్స్ కామన్ గా అడిగే క్వశ్చన్స్ ఏంటిదంటే, సార్ కోవిడ్ తర్వాత నాకు ఈ హిప్ జాయింట్ లో చాలా పెయిన్ వస్తుంది, నేను ఎక్స్రే తీపించుకుంటే ఎంఆర్ఐ తీపించుకుంటే స్టేజ్ 2 స్టేజ్ 3 స్టేజ్ 4 ఏవియన్ ఉందని చెప్పారు సార్. మళ్ళీ దాని తర్వాత నాకు మోకాలు కూడా నొప్పి వస్తుంది సార్. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, హిప్ జాయింట్ కి నీ జాయింట్ కి ఆప్టినేటర్ నర్వ్ కామన్ నర్వ్ ఉంటుందండి. సో హిప్ జాయింట్ లో ఏం ఇబ్బంది ఉన్నా కూడా మోకాలు నొప్పికి కొన్ని రోజుల తర్వాత వాళ్ళు ఎక్స్పీరియన్స్ కావడం స్టార్ట్ చేస్తారు. దీన్ని రిఫర్డ్ పెయిన్ అంటారండి. దిస్ ఇస్ ద మోస్ట్ కామన్ పెయిన్. అంటే హిప్ జాయింట్ ఉన్న వాళ్ళకి నీ జాయింట్ పెయిన్ రావడం. అండ్ సెకండ్ మోస్ట్ కామన్ ఏంటంటే, హిప్ జాయింట్ లో ఎలాగో ఏవియన్ వస్తుందో నీ జాయింట్ లో కూడా ఏవియన్ మోకాల అరుగుదల అనేది ఉంటుందండి. దాంతో పాటు మినిస్కస్ ఇంజురీస్ కావడం, దాని వల్ల కూడా స్వతహాగా మోకాల పెయిన్ అనేది వస్తుంటది. సో ఈ మోకాల పెయిన్ ని రూల్ అవుట్ చేసుకోవాలి అంటే ఎంఆర్ఐ తీపించుకొని మనకు దేని వల్ల పెయిన్ వస్తుంది అనేది చూస్తామండి. కానీ నీ పెయిన్ వల్ల హిప్ పెయిన్ రావడం అనేది చాలా రేర్ అండి. థ్యాంక్ యూ.